హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బ్రో కోడ్ ఫ్యాబ్. సో ఈరోజు కొత్తగా ఒక ట్రై చేస్తున్నాం అనమాట. ఇట్స్ టైప్ ఆఫ్ Q&A అనుకోండి, పాడ్కాస్ట్ అనుకోండి, ఏదన్నా జస్ట్ ట్రై చేస్తున్నాం. ఇది ఎలా వర్కౌట్ అయ్యిద్దో చూద్దాం. సో ఈరోజు మన గెస్ట్ మహేంద్ర యూఎస్ నుంచి వచ్చాడు. రెండు వైపులు కెమెరా పెట్టాల్సి నువ్వు ఇటు సైడ్ పెడితే చాలు. సో లెట్స్ స్టార్ట్ విత్ సమ్ బేసిక్ క్వశ్చన్స్. హాయ్ బ్రో. Hi bro. హౌ ఆర్ యూ? Yeah, I'm good brother. How are you? ఎలా ఉంది యూఎస్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? Experience అంతా బాగుంది. ఏం చేయడానికి వెళ్తావు అసలు నువ్వు యూఎస్లో? Study purpose. స్టడీ, లవ్ స్టడీయా లేదా నార్మల్ స్టడీ? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. Normal. నేను మాస్టర్స్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే? కంప్యూటర్స్ అండ్ బిజినెస్ Okay. కాంబో అది. అయిపోయిందా నీ స్టడీ? ఇంకెన్ని డేస్ ఉంది? ఇంకా ఒక సెమిస్టర్ ఉంది, అది చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే ఎవరైనా యూఎస్ రావాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏదైనా ఉందా? అడ్వైస్ అంటే గుడ్డిగా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది వినకుండా ఓకే, మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసి దాన్ని బట్టి నీ రీసెర్చ్ చేసావు నువ్వు? చేసి అంటే రీసెర్చ్ అంటే ఏం చేయాలంటావు? ఏ కాలేజ్ బెస్ట్, ఫస్ట్ ఏ కోర్స్ బెస్ట్ మనకి, దాని Okay. తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ రిలేటెడ్ ఆ ప్రాసెస్ అంతా చేయాలి. డైరెక్ట్ ఇప్పుడు కొంతమంది జిఆర్ఈ, ఐఎల్స్ అని అన్ని ఎగ్జామ్స్ రాసేస్తారు. ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీరు ఏ కోర్స్ చేయాలనుకున్నా డిసైడ్ అయ్యి ఏ కాలేజ్కి వెళ్ళాలో డిసైడ్ అయితే దాని రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఎగ్జామ్స్ రాయాలి. ఓకే, లాగ్ ఎక్కువ అవుతుంది, అక్కడతో ఆపేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేవరెట్ మెమరీ ఏంటి బ్రో నీది యూఎస్లో? యూఎస్లో వచ్చేసి మాకు హార్స్ టూత్ అని చెప్పి దగ్గరలో ఉంటుంది ఫోర్ట్ కాలెన్స్. ఓకే. అక్కడ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్టార్స్ అని కనిపించింది. అదొక స్పేస్ లా ఉంటుంది చూడడానికి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ దట్ ఐ హావ్. ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ కమింగ్ టు పార్ట్ టైం జాబ్ సంగతి ఎలా ఉంది యూఎస్లో ఇప్పుడు ప్రెసెంట్? పార్ట్ టైం మా కాలేజ్లో అయితే ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ దొరుకుతున్నాయి. ఎందుకంటే మాకు ఇండియన్స్ తక్కువ కమ్యూనిటీ ఓకే, ఉన్న అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తాం. బట్ మా క్లాస్లో వచ్చేసి 90% తెలుగు వాళ్ళే చెప్పాలంటే. నీకు అదే అడ్వాంటేజ్ కదా. అడ్వాంటేజ్ అంటే నీకు ఈజీగా ఉంటది కదా వెంటనే వాళ్ళతో కలిసిపోవడం కానీ మాట. లేదంటే ఇప్పుడు చూస్తున్నాం యూఎస్లో అలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నీకు ఓకేనా? మొత్తం అంతా ఫ్రెండ్స్ అయ్యారు, అందరు బాగానే ఉందా? మొత్తం క్లాస్ మొత్తం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆడియన్స్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు. నువ్వు సింగిలా కమిటెడా బ్రో? నేను సింగిల్ బ్రో. ఏం నవ్వుతున్నావు ఏంటి బ్రో? ఎందుకంత స్మైల్ వస్తుంది? నువ్వు అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నా నాకు సిగ్గా. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు, నువ్వు జెన్యున్ గా చెప్పు ఏదన్నా. సింగిలేనా? పక్కా 100%. ఓకే ఓకే. బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి బ్రో నీది? నాకు మెమరీస్ కన్నా చైల్డ్హుడ్ లో సొల్లు చెప్పదు బ్రో. నేను అడిగింది ఏంటి, బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ చెప్పు అన్నా. నాకు మెమరీస్ ఇవన్నీ వద్దు. నాకు స్కూలింగ్ అంటే మొత్తం కంప్లీట్. చిన్నప్పుడు ఎవరో నీ సైకిల్ టైర్ పేల్చేస్తా అని ఎవరో బెదిరించా? నేను కాదు బ్రో అది. ఓకే. అండ్ నువ్వు ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? నేను ఎక్స్ట్రో ప్లస్ ఇంట్రో. నువ్వు బయటికి మాత్రం ఇంట్రోవర్ట్ లో నటిస్తావు కానీ నువ్వు ఎక్స్ట్రోవర్టే బ్రో. అండ్ హౌ డు యూ డిఫైన్ హ్యాపీనెస్? షాక్ అయిపోయావా? మైండ్ బ్లాక్ అయిపోయింది కదా నీకు, అందుకే ఇలాంటి క్వశ్చన్ రావాలి. సింపుల్ క్వశ్చన్స్ అన్నా ఇంత టఫ్ క్వశ్చన్స్ అడిగితే అలా. నీ హ్యాపీనెస్ ఎలా డిఫైన్ చేస్తావు? ఆడియన్స్ కి చెప్పు, వాళ్ళకి కూడా తెలియాలి కదా హ్యాపీనెస్ అంటే ఏంటని. హ్యాపీనెస్ అంటే నా ఉద్దేశంలో దేని గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయడం, అదే హ్యాపీనెస్ అంటే. నాకు అర్థం కాల, వాళ్ళకి అర్థం అయితే ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, 9 to 5 జాబ్ బెస్టా, బిజినెస్ బెస్టా? బిజినెస్ ఇస్ బెస్ట్. వై? బిజినెస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. 9 to 5 చేస్తాం కానీ బోర్ కొడుతుంది సమ్ పాయింట్ ఆఫ్ టైం. బిజినెస్ అనుకో నీకు ప్రతిరోజు థ్రిల్లే. ఓకే, ఎనీ బిజినెస్ ఐడియాస్? క్రికెట్ టర్ఫ్ ఒకటి పెడదాం అనుకున్నా. ఓకే, సో చూడండి మా వాడు క్రికెట్ టర్ఫ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాడు. ప్రాబబ్లీ నెక్స్ట్ 1 month లో అవుతుందా? మేబీ ఒక 2 months లో అయిద్దాం. సో కమింగ్ ఎంటర్ప్రీనర్ అనమాట, మామూలుడు కాదు. చదువు అన్నీ ఉంటాయి. అండ్ వాట్స్ ద వన్ థింగ్ దట్ యూ వుడ్ చేంజ్ అబౌట్ సొసైటీ అంటే నువ్వేం చెప్తావు? క్యాస్ట్.
క్యాస్ట్ ఉండకూడదా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి వేరే క్యాస్ట్ అంటే అలా అని జస్ట్ కాదు. నార్మల్ నీ గురించి కాదు. జనరల్ టార్గెట్ ఆడియన్స్ కదా, వాళ్ళని టార్గెట్ చేసి చెప్తున్నా. అమ్మాయి వేరే క్యాస్ట్ అయితే ఒప్పుకోకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికోసం క్యాస్ట్ అనేది తీసేయాలంటాం. మ్యారేజ్ పర్పస్ కాదు, లైఫ్ పర్పస్. అంటే అంటే ఎవరైనా ఎదగాలంటే క్యాస్ట్ యూజ్ చేసుకొని చాలా మంది తొక్కేస్తున్నారు. అలా కాదు. సో ఈ రిజర్వేషన్స్ అన్ని ఎత్తిపారేయాలంటాం, అంతేనా? సో ఇన్కమ్ బట్టి సో చెప్పు ఒకసారి, మన గవర్నమెంట్కి అందరికి చెప్పు క్యాస్ట్ సిస్టమ్ తీసేయమని చెప్పు. అంటే మనకు ఉంది 697 సబ్స్క్రైబర్సే, కానీ ఇది అక్కడ దాకా రీచ్ అయ్యిద్ది అనమాట. చెప్పు. డియర్ గవర్నమెంట్ అథారిటీస్, క్యాస్ట్ అనేది తీసేయండి, ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇవ్వండి. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది బ్రో, ఇది మామూలు మేమ్స్ రావు దీని మీద. అండ్ సో ఈ చిన్న సెషన్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన నెక్స్ట్ గెస్ట్ వచ్చేసి సల్మాన్ బాషా. కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఐ విల్ బి బ్యాక్ విత్ హిమ్ అనమాట. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. బాయ్.